ముందుగా హైదరాబాద్ సిటీస్ పోలీస్ వారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీకి ఇది పైరసీ అనేది ఎన్నో రకాలుగా వస్తూనే ఉంది. ఈరోజు టెక్నాలజీ పెరిగిన తర్వాత దాన్ని 4 months నుంచి ఓల్డ్ టీమ్ కష్టపడి ఒక 1 month బ్యాక్ ఇండస్ట్రీ నుంచి అందరినీ పిలిచి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎక్కడ ఎలా జరుగుతుందని. సో ఆ రోజే మాకు అర్థమైంది ఇండస్ట్రీకి. సో దీనిపైన మేము ఇంకా ఇండస్ట్రీ తరఫున చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఎగ్జాంపుల్ ఈజ్ ఎ క్యూబ్ యూఎఫ్ఓకి మేము కాంటెంట్ ఇచ్చేసి డబ్బులు ఇచ్చి వాళ్ళని థియేటర్లకి సర్వీస్ చేసేలాగా తీసుకుంటాం. బస్ అక్కడి నుంచి ఇలా హైక్ అవుతుంది అనేది తెలిసిన తర్వాత చాలా ఆశ్చర్యపోవడం మా వంతైంది. సో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం ఎంత జాగ్రత్త పడతామో అలా దానిపైన చేయాలనుకునే. ఇందాక ఒక అబ్బాయి గురించి చెప్పారు, 21 years ఏదో టైంపాస్ కానీ స్టార్ట్ చేసి ఎగ్జైట్మెంట్లో ఆ కిక్ కోసం సినిమా చూడాలని ప్రయత్నం చేసి ఆయన ద్వారా మనీ వెనకాల మళ్ళీ ఒక ఇల్లీగల్ ఇప్పుడు గేమింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు, అది మన సొసైటీకి డెఫినెట్గా ఇస్ ఇంపాక్ట్ పడేటి ఇవన్నీ. సో నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, దీని ద్వారా ఈరోజు సినిమా ఇండస్ట్రీకి ఎంత ఇంపాక్ట్ పడుతుందో, జిఎస్టీ రూపంలో ప్రభుత్వాలకి 18% రెవెన్యూ వస్తుందండి. ఇది అందరు చాలా ఇందాక 3000 crores రెవెన్యూ జనరేట్ అయి ఉంటే దాని ద్వారా 18% గవర్నమెంట్ రెవెన్యూ ఉంది దాంట్లో. మనందరికీ తెలిసి ఈరోజు జిఎస్టీ సినిమా పైన 18 rupees ప్రతి 100 rupeesకి 18 rupees రెవెన్యూ ఉంది. 3000 crores అంటే గవర్నమెంట్కి రావాల్సిన రెవెన్యూ కూడా పోతుంది. సో నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఇటు గవర్నమెంట్కి కానీ అటు ఇల్లీగల్ దానికి ఇది పైరసీ అనేది చాలా డ్యామేజ్ చేస్తుంది. సో డిపార్ట్మెంట్కి థ్యాంక్స్తో పాటు మీడియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు ఈరోజు రాసి వదిలేయకండి. జనరల్గా మనం ఏం చేస్తాం, ఈరోజు న్యూస్ ఈరోజే మనకు హాట్, ఈరోజు అలాగే ఉంది సొసైటీ. ఇలాంటిది ఇళ్ళకిల్ది మీరు ఎప్పుడు వీక్లీ ఒక్కసారి మీరు ఎక్కడో రిమైండ్ చేయగలిగితే కొంచెం అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. మీ వంతు సహాయం కూడా కావాలి. సో ఇది తెలంగాణ గవర్నమెంట్ అండ్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ చేయాలని చేస్తున్నారో మీకు తెలుసు. సీఎం గారి విష్ కూడా హైదరాబాద్ని ఒక సినిమా హబ్గా క్రియేట్ చేయాలని, దాంట్లో ఇది కూడా ఒక వంతే. సో దానికి థ్యాంక్ యూ తెలంగాణ పోలీస్ అండ్ హైదరాబాద్ క్రైమ్ పోలీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. యా అంటే ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. మనం చిన్నప్పుడు VHS చూసాం కదా, VCRలో పెట్టుకొని సినిమాలు చూసాం. అప్పుడు కూడా మాకు పైరస్ వచ్చేది VHSలో, అది చిన్న రూపంలో. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడు జస్ట్ బటన్ నొక్కడమే, వాడు అప్లోడ్ చేసేస్తే అది స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయింది. మాకు సినిమా రిలీజ్ రోజే మాకు HD వచ్చింది చూడండి అని మాకే పంపిస్తున్నారు. సో దాన్ని మేము కంట్రోల్ చేయడానికి రాజ్ కుమార్ లాంటి మాకు ఛాంబర్లో యాంటీ పైరసీ సెల్ ఉంది. దాని ద్వారా ఏదో చేసే ప్రయత్నం చేస్తాం. బట్ టెక్నాలజీ వస్తూ ఉంది, దాన్ని ఎలా మేము రీచ్ అవ్వాలనేది కూడా ఇప్పుడు AI ద్వారా ఏమైనా చేయగలుగుతామా? ఒక సైడ్ వర్క్ జరుగుతూనే ఉంది. బట్ మనం 10 ఆలోచిస్తే వాడు 100 ఆలోచిస్తున్నాడు. వాళ్ళు చాలా అడ్వాన్స్ ఉన్నారు. ఎందుకు? ఆయన బ్రెయిన్ దానిపైనే ఉంటుంది. మనం 100 పనులు చేసుకుంటూ ఈ పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా ఆ సైడు చేయరండి. ఇందాక ఎవరో మా మిత్రులు క్వశ్చన్ చేశారు, అది అవేర్నెస్ లేక జరిగిన పొరపాటే. బట్ ఎవరు కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచి బెట్టింగ్ యాడ్స్కి ఇంకా యాడ్స్ ఎవరు చేయరు. ప్రజలకు మాకంటే ఎక్కువ మీరే ఇప్పుడు మీరు తీసుకున్న కాంటెంట్ని మీరు రాసే దాంట్లో ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పారు విశ్వప్రసాద్ గారు, అంటే అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది. ఇది మనకు చాలా చిన్న విషయం అండి. సినిమా అనేది ఎప్పుడు గవర్నమెంట్కి కానీ డిపార్ట్మెంట్కి కానీ మీకు కానీ అందరికీ చాలా చిన్న విషయం, అంటే ఎంటర్టైన్ చేసేది కదా. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ని 95% సినిమాలు తీసేవాళ్ళు నష్టపోతారు. ఇది ఎవరికి తెలియదు. 95% 100-200 ఫిలిమ్స్ రిలీజ్ అవుతే 190 ఫిలిమ్స్ సినిమాలు తీసేవాళ్ళు నష్టపోయేవాళ్ళే. అంత డబ్బు పోతుంది ఇక్కడ. ఆ 10 సినిమాలు ఏవైతే ఆడిన సినిమాలే మనకు కనిపిస్తాయి, దాని మీద ఎక్కువ రోల్ అవుతాం. అంటే సక్సెస్ వెనకాల మేము వెళ్తూ ఉంటాం. ఇండస్ట్రీ అంతా ఎప్పుడంతే పోతే ఇలాంటి పెయిన్, ఇది చాలా పెయిన్ఫుల్. మాకు ఎన్ని రకాలుగా నష్టాలు రావాలో దాంట్లో ఇది కూడా ఒక మేజర్ రీజన్ పైరసీ అనేది. సో దీనిపైన ఆడియన్స్ని అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది ఉంది. ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఏదో కార్లో కూర్చొని సినిమా చూసేసాం, 2 hours 2.5 hours టైం సేవ్ అయింది, 200 రూపాయలు సేవ్ అయింది అనుకుంటున్నారు. దాని వెనకాల వాళ్ళకు వచ్చేది తర్వాత కానీ అర్థం కాదు.
అదే హ్యాబిట్ అవుతున్న కొద్దీ గేమింగ్ కావచ్చు, ఇంకేంటి ఏదైనా కావచ్చు, వాళ్ళ ఇంట్లో అలవాటు అయిపోయిన తర్వాత రకరకాల ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెరుగుతాయి. దాని ద్వారా ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం మన పైన ఉంది. థ్యాంక్ యూ.